హలో అందరికీ నమస్కారం. తెలుగుదనం ఛానల్కి అందరికీ స్వాగతం సుస్వాగతం. పన్నీరు షాప్ నుంచి కొని తెచ్చే కన్నా ఇంట్లో తయారు చేసేదే నాకు హెల్తీగా అనిపిస్తుంది అనమాట. బయట తెచ్చిన దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇంట్లో ప్రిపేర్ చేయడానికి ఇష్టపడతాను. అలాగే ఏ కూరకైనా కూడా టేస్టీగా ఉండే ఒక మసాలా గ్రేవీని కూడా ముందుగా రెడీ చేసుకుంటానమాట. ఈ గ్రేవీ ఒక్కటి ఉందంటే మనకి అన్ని రకాల ఎన్వి కూరలకు ఉపయోగపడుతుంది. అలాగే వెజ్, పన్నీరు, వంకాయ, బంగాళదుంప అలాంటి కూరలను కూడా మనం 10 నిమిషాల్లో వండేయచ్చు అనమాట. దానికోసం ముందుగా ఈ గ్రేవీని కూడా రెడీ చేసుకున్నాను. అలాగే ఇంట్లో ఏ సరుకులు ఉన్నాయి ఏవి లేవు అనేది ఒక్కసారి చెక్ చేసుకుని అవి తెచ్చుకుని షాప్ నుంచి డబ్బాల్లో పోసేసుకుని చక్కగా నేను ర్యాక్స్లో పెట్టేసుకుంటున్నాను. దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ అనమాట, ఉదయం మనం టిఫిన్ చేయాలంటే చట్నీ అనేది కంపల్సరీగా ఉండాలి కదా. దానికోసం కూడా చట్నీ పౌడర్ని ముందుగానే ఇలా రెడీ చేసుకుంటున్నా. ఈ చట్నీ పౌడర్ ఉందంటే మనం కాస్త వాటర్ వేసి ఆ రోజు రుబ్బుకుంటే సరిపోతుంది. అలాగే కూరగాయలు ఆ రోజు తెచ్చుకోకుండా ముందుగానే తెచ్చేసుకుని వాటిని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసి ఆరబెట్టి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అనమాట. అందరూ చేసినట్టుగానే ఇడ్లీ పిండి, దోశ పిండి కూడా ముందు రోజే రెడీ చేసుకుంటున్నాను. ఇలా ప్రతిదీ కూడా వంటకు అవసరమైనవి ముందు రోజు కానీ 2 రోజుల ముందు నుంచి కనుక మనం ప్లాన్ చేసుకుంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చాలా ఈజీగా వండి పెట్టచ్చు, ఎలాంటి హడావిడి లేకుండా. అలాగే ఉదయం నుంచి రాత్రి వరకు ఇన్ని పనులు చేసిన తర్వాత చాలా గిన్నెలు అనేవి పడతాయి అన్నమాట. వాటిలన్నింటినీ క్లీన్ చేసుకోవడానికి నా దగ్గర డిష్ వాషర్ ఉంది కాబట్టి నేను దాంట్లో లోడ్ చేసేసి నైట్ టైము క్లీన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈరోజు నేను మన వీడియోలో పన్నీర్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. అందరికీ తెలుసు మనం పాలతోనే పన్నీర్ తయారు చేస్తామని. పాలు బాగా కాగిన తర్వాత దాంట్లో నిమ్మరసం పిండాలి. ఎంతవరకు కాగాలి అంటే మేకడ కట్టేలాగా కాగితే పన్నీర్ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. దాంట్లో మనం నిమ్మరసం పిండగానే ఒక 10 నిమిషాల తర్వాత పాలు మెల్లిగా విరగడం స్టార్ట్ అవుతాయి. దాంట్లోనే మనం ఒక గరిటె పెట్టేసామంటే పైకి పొంగిపోకుండా కూడా ఉంటాయి. అలా ఒక 10 నిమిషాలు వదిలేస్తే మనకి కనిపిస్తుంది విరగడం అనేది. నిమ్మరసం బదులు వెనిగర్ కూడా వాడచ్చు, కానీ నేనైతే నిమ్మరసమే వాడుతూ ఉంటాను. వెనిగర్ కన్నా ఇది బెస్ట్ అనిపించింది నాకు. వైట్ వెనిగర్ కూడా వాడచ్చు, దానివల్ల కూడా ఏమీ హెల్త్ ప్రాబ్లం ఉండదు. పన్నీరు కూడా మొత్తం పూర్తిగా రెడీ అయిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలోకి తీసుకున్నాను నేను వాటర్ అంతా పోవడానికి. ఆ తర్వాత కొంచెం చల్లటి నీళ్ళు వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల పన్నీర్ అనేది గట్టిగా అవుతుందన్నమాట. మనం షాప్లో కొని తెచ్చుకున్నట్టుగానే ఉంటుంది సేమ్. ఆ తర్వాత ఒక కర్చీఫ్లో కట్టేసి దానిపైన బరువు పెడుతున్నాను. దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కూడా మొత్తం వచ్చేస్తుంది బయటికి. కాసేపు తర్వాత ఆ బరువు తీసేసి మనం చెక్ చేసి చూసుకుంటే పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. మీకు అక్కడక్కడ పన్నీర్ పైన కొంచెం నల్లగా కనిపిస్తుంది కదా, అది ఏమి కాదండి. నేను పన్నీర్ తయారు చేసినప్పుడు కొంచెం మిరియాల పొడి కూడా వేశాను, టేస్ట్ బాగుంటుందని. ఇక్కడ మీకు ముక్కల మీద కనిపిస్తుంది చూడండి, లైట్గా చిన్నవి నల్లగా. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు తీసుకుని కూర వండేసుకోవచ్చు. ఇప్పుడు కూరకు కావాల్సిన గ్రేవీ పేస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, వీటితో పాటు కొంచెం ధనియాలు అలాగే జీలకర్ర కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ గ్రేవీ పేస్ట్ ఉందంటే ఏ కూరలైనా కూడా చక్కగా ఫాస్ట్గా వండేసుకోవచ్చు. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని చక్కగా ఆ పేస్ట్ని అంతా బాగా ఎర్రగా వేపించుకోవాలన్నమాట. పచ్చివాసన అంతా పోయే వరకు వేగిన తర్వాత కొంచెం మనం కారం కూడా యాడ్ చేసేసి ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట, ఎక్కువసేపు ఉంచకుండా, లేదంటే కారం మాడిపోతుంది. ఇలా రెడీ అయిన పేస్ట్ని చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. తర్వాత రోజు ఉదయం కూర వండేటప్పుడు నేను ఫాస్ట్గా వంట చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. నేను వంకాయ కూర వండాలనుకున్నాను కాబట్టి వంకాయలను చక్కగా కడిగినవే ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లోంచి తీసి వంకాయలను ఆయిల్లో కాసేపు ఫ్రై చేస్తున్నాను. అలాగే ఆలు వండాలనుకున్నప్పుడు కూడా ఆలుని కూడా ఇలా కాసేపు ఫ్రై చేసేసుకుని ఫస్ట్, ఆ తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో అంతా పేస్ట్ వేసేసుకుని ఒక్కసారి
2 సెకండ్స్ కానీ 3 సెకండ్స్ కానీ వేపిస్తాం మనం వంకాయలకి పట్టేలాగా, లేదంటే బంగాళదుంపలు అయితే వాటికి పట్టేలాగా అనమాట. ఇలా వేపించిన తర్వాత మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేస్తే సిమ్లో పెట్టేసుకుంటే మనం దగ్గర కూడా ఉండక్కర్లేదు, కూర ఆటోమేటిక్గా ఉడికిపోతుంది అనమాట 10 మినిట్స్లో. ఈ కూర ఇంకా టేస్ట్ రావాలంటే చివరిలో కొంచెం మేగడ పాలు వేసి ఇంకాసేపు ఉడకనిచ్చి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెలోకి తీసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ గ్రేవీ వెజ్ కూరలకే కాకుండా నాన్ వెజ్ కూరలకు కూడా చాలా బాగుంటుందన్నమాట. చికెన్ మటన్ కూరలు వండేటప్పుడు చికెన్కి లేదా మటన్కి ఉప్పు కారం మసాలా పౌడర్ ఇదంతా పట్టించేసి కొంచెం ఆయిల్ కూడా కలిపి స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ ఉడకబెడితే దాంట్లో ఉన్న నీరంతా కూడా పోయి చికెన్ మటన్ బాగా వేగుతుందనమాట. ఆ తర్వాత ఈ పేస్ట్ వేసి కాస్త మనం వాటర్ పోసేసి విజిల్ పెట్టేస్తే కుక్కర్లో 2-3 విజిల్స్కి ఉడికిపోతుంది. ఈ గ్రేవీ రెడీ చేసుకుని చక్కగా మీ ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తున్నప్పుడు ఫాస్ట్గా వంట చేసి పెట్టేయచ్చు. మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలని క్లీన్ చేయడం కోసం ఒక టబ్లో వాటర్ వేసి పసుపు ఉప్పు వేసి కూరగాయలను అందులో 1 గంట సేపు నానబెడుతున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల ఆ కూరగాయలకి కొట్టిన పురుగు మందుల ప్రభావం మన మీద అనేది పడదనమాట. మన ఆరోగ్యానికి మంచిది ఇలా చేయడం వల్ల. ఇలా చేయడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. వండుకునే రోజు మనకి క్లీన్ చేయడం ఇదంతా కూడా టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత మా ఫ్రిడ్జ్కి ఒక చిన్న ర్యాక్ ఉంటుంది కింద, అందులో ఉల్లిపాయలు బంగాళదుంపలు వెల్లుల్లిపాయలు అవన్నీ వేసుకోవచ్చు. ఇది కూలింగ్ అవ్వదు, జస్ట్ ఫ్రిడ్జ్కి అడుగు భాగంలో ఉంటుందన్నమాట. స్టోరేజ్ లాగా పనిచేస్తుంది. ఆ తర్వాత 1 గంట తర్వాత అవి నానుతూ ఉన్నాయి. ఇంకా నేను అల్లం అనేది పైన పీల్ తీసేసి చక్కగా కడిగి దాన్ని కూడా ఆరబెడుతున్నాను. ఆ కూరగాయలన్నీ కాసేపు ఇంకా నానాలి కాబట్టి నేను ఈలోపు చట్నీ పౌడర్ కోసం పల్లీలు తీసుకుంటున్నాను. 1 వంతు పల్లీలు అయితే 2 వంతులు వేపుడు శనగపప్పు వేసుకుంటే టేస్ట్ కరెక్ట్గా వస్తుందన్నమాట. నేను 1 గ్లాసున్నర పల్లీలు వేసుకున్నాను. మిగిలిన పల్లీలు ఒక డబ్బాలోకి తీసుకుని ర్యాక్లో పెట్టేసుకున్నాను. ఎప్పటికప్పుడు ఇలా మనం అసిరేట్ చేయకుండా పని చేస్తూ ఉంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి ఖాళీ అవుతుంది. ఆ తర్వాత వేపుడు శనగపప్పు కూడా వేసి ఒక్కసారి వేడి చేస్తే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. 1 గ్లాసున్నర వేరుశనగుళ్ళు తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వేపుడు శనగపప్పు తీసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి కాస్త వేడైన తర్వాత అది కూడా తీసేసి ఇప్పుడు కాస్త ధనియాలు కూడా వేసి వేడి చేస్తున్నాను. ఈ ధనియాలు జీలకర్ర అనేవి మన డైజెషన్కి చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నాను అనమాట. ఆల్రెడీ వాటర్లో నానబెట్టి ఉంచాను కదా, అవి ప్రత్యేకంగా కడగాల్సిన అవసరం ఉండదు. దాంతోపాటు కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను అనమాట. ఫైనల్గా చట్నీకి ఇవి కూడా వేపించేస్తున్నాను. ఎక్కడా కూడా ఆయిల్ యూజ్ చేయకుండా డ్రై రోస్ట్ మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఇది హెల్దీ చట్నీ పౌడర్. కావాలి అనుకుంటే పచ్చిమిర్చి కరివేపాకు అనేది ఆయిల్లో లైట్గా వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక్కొక్కటి వేసి ఫ్రై చేస్తున్నాను. వీటిని కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు చింతపండు కూడా వేస్తున్నాను. చింతపండుని కూడా లైట్గా వేడి చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. చట్నీ పౌడర్కి వేయించినవన్నీ చల్లారిలోపు కూరగాయలన్నీ కూడా వాటర్లోంచి తీసేసి క్లాత్ పైన ఆరబెడుతున్నాను. కూరగాయలన్నీ కాస్త ఆరేలోపు ముందుగా మనం వేయించి పెట్టుకున్న చట్నీ మెటీరియల్ అంతా కూడా చల్లారిపోయిందనమాట. వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసేసుకున్నాను. ఈ పొడిని కూడా కాస్త చల్లారనివ్వాలి. మనం ఉదయం తర్వాత రోజు దోశలు వేసుకున్నాం అనుకోండి, ఆ పౌడర్ని ఎంత కావాలో అంత క్వాంటిటీ మనం మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం వాటర్ వేసి ఒక్కసారి తిప్పామంటే ఈజీగా చట్నీ రెడీ అయిపోతుంది.
చట్నీ పౌడర్ రెడీ అయ్యేలోపు కూరగాయలు కూడా తడి లేకుండా ఆరిపోయాయి. వాటిని టిష్యూ వేసుకుని చిన్న చిన్న డబ్బాల్లోకి తీసుకుంటున్నాను అనమాట. కరివేపాకు, అల్లం, అలాగే కూరగాయలు కూడా. తర్వాత వాటిలన్నింటినీ బాక్సుల్లో అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఇలా అయితే మనకి ఫ్రిడ్జ్లో ఎక్కువ బాక్సులు పడతాయి. ఫ్రిడ్జ్ సైజుని బట్టి తీసుకుంటే సరిపోతుంది. ఆనపకాయ అనేది ముచ్చుకు కోసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా అయితే ముదిరిపోకుండా ఉంటుందన్నమాట. ఫైనల్గా పనంతా అయిపోయిన తర్వాత డిష్ వాషర్లో సామానం అంతా లోడ్ చేశాను అనమాట. ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్న సామానం అంతా ఒకేసారి వేస్తాను నైట్ టైము. అయితే అవి సింక్లో వదిలేయకుండా ఎప్పటికప్పుడు ఇందులో లోడ్ చేసేసుకుంటాను. నైట్ టైం ఒకసారి ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇలా నేను గెస్ట్లు వస్తున్నప్పుడు ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. వీటితో పాటు ఇంకేమి టిప్స్ ఫాలో అయితే మనం ఇంకా ఫాస్ట్గా వంట చేయొచ్చు అనేది మీకు తెలిస్తే కనుక నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.